రాష్ట్రంలో ప్రజాకూటమి ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు వంటివని వచ్చే సంక్రాంతి నాటికి అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం పాలకొల్లు మండలం పెదమామిడిపల్లి, దిగమర్రు, కొత్తపేట గ్రామాల్లో 3 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు, శిలాఫలకాలను మంత్రి ఆవిష్కరించారు. 3 గ్రామాలకు మంత్రి రామానాయుడు స్వయంగా మోటార్ సైకిల్ నడుపుతూ ప్రజలను పలకరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అడుగడుగునా ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ గ్రామాల నుండి అమరావతి రాజధాని నిర్మాణాలు, పోలవరం నిర్మాణం, పరిశ్రమలు ఏర్పాటు, పారిశ్రామికవేత్తలను మన రాష్ట్రానికి తీసుకొని వచ్చే ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి కెమెరా పెట్టమన్నారు. ప్రజా ఆశీర్వాదంతో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చినాయి. మరి ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మార్గదర్శకత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నిమ్మల రామానాయుడు గారి నాయకత్వంలో మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయనడానికి మరి గొప్ప కొలమానం ఏంటంటే, ఈరోజు ఈ 3 గ్రామాల్లో మరి శుద్ధి చేసిన తాగునీరుని ప్రజలకు అందించడానికి, అలాగే రహదారులు నిర్మించడానికి 3 కోట్ల రూపాయలు వెచ్చించి పనులు శ్రీకారం చుట్టారంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెడుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా పరుగులు పెడతాయని సంకేతానికి ఇది మనం కొలమానంగా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి నాయకత్వం వహించిన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించి అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ఈవేళ ఉద్యమాల పేరుతో ప్రజల్లోకి రావడం చాలా దురదృష్టకరం. మరి భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మరి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ, గ్రామీణ ప్రాంతాల్లో ఒక స్వర్ణయుగం చేయాలని సంకల్పంతో పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం, దానిలో భాగంగా ఈవేళ మన మంత్రి గారు 3 గ్రామాలకే 3 కోట్లు సుమారు నిధులు తెచ్చి ఇక్కడ రోడ్ల అభివృద్ధి కానీ నీటి విషయాల్లో కానీ శ్రద్ధ తీసుకోవడం ఆయన్ని అభినందిస్తూ, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటు మోడీ యొక్క సహకారం తీసుకుని పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలని బాగు చేయాలి, నిజమైన స్వతంత్రానికి విలువ ఇవ్వాలనే సంకల్పంతోనే ఈవేళ అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేయాలి, పేదవారిని ఆదుకోవాలనే సంకల్పంతో పనిచేయడం చాలా గొప్ప విషయం. అడుగడుగునా చంద్రబాబు నాయుడు గారు అటు కేంద్రం యొక్క సహకారం తీసుకుంటూ మొన్ననే 5-6 కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్ర సహకార విషయంలో పూర్తిగా సహకరించండి మోడీ గారిని కోరడం అనేది చాలా ఆనందం. ఈవేళ జగన్ గారు ధర్నాలు ప్రారంభించి నిరసన కార్యక్రమాలు చేస్తాడు. సిగ్గు ఎందుచేతనంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈవేళ పంచాయతీలకు ఇచ్చినటువంటి ఎన్ఆర్జీఎస్ నిధులు, ఉపాధి అవకాశ నిధులను కూడా ఆయన దొంగిలించాడు.
జేబు దొంగ పెట్టరు జగన్ కంట. ఎందుకంటే జేబు దొంగ అయితే జేబులో ఉన్నదే కొడతాడు. కానీ పంచాయతీలకు ఇచ్చిన నిధులన్నీ కూడా వేరే వాటికి డైవర్ట్ చేసేసి ఆవేళ పంచాయతీ సర్పంచుల్ని వార్డు మెంబర్ని నిర్విరామం చేసి వాళ్ళు ముగ్గు వేయడానికి కూడా డబ్బులు లేకుండా చేశాడు. ఈవేళ ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను బాగు చేయాలనే సంకల్పంతో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మనందరం గమనించి మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవడంలో మనందరం కూడా కీలక పాత్ర వహించాలని ఈ సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం ఈవేళ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తున్న విషయానికి ఈరోజు పెదమామిడిపల్లి, దిగమర్రు, కొత్తపేట గ్రామాల్లో జరిపినటువంటి అభివృద్ధి పనులకి శంకుస్థాపనలే ఒక నిదర్శనం. పెదమామిడిపల్లికి సంబంధించి మరి ఏదైతే త్రాగునీరు సరఫరా కానీ అదేవిధంగా దిగమర్రు మరి అదేవిధంగా కొత్తపేట ఈ 3 గ్రామాలు కూడా బలహీన వర్గాల గ్రామాలు, సరైనటువంటి త్రాగునీరు లేనిటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు 55 లక్షల రూపాయలు పెదమామిడిపల్లికి, దిగమరికి 1,03,00,000 రూపాయలు త్రాగునీరుకి, అదేవిధంగా మన కొత్తపేట గ్రామానికి మరి అదొక 50 లక్షల రూపాయలు. అంటే ఈ రకంగా ఈ 3 గ్రామాలకి త్రాగునీటికి దగ్గర 2 కోట్లు పైగా మరి వేళ డ్రింకింగ్ వాటర్ నిమిత్తం ఈరోజు పనుల్ని శంకుస్థాపన చేసుకోవడం, వీటితో పాటుగా డ్రైన్లు, రోడ్స్ కలిపి మరొక 1 కోటి రూపాయలు, అంటే దగ్గర 3 కోట్ల రూపాయలు ఈ 3 గ్రామాలకి ఈరోజు శంకుస్థాపనలు చేసి రేపు సంక్రాంతి కల్లా ఇవి పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఏదైతే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని అంటే సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజాప్రభుత్వం తీసుకెళ్తుంది అనే విషయం ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే మొన్న మీరు చూసారు ఏదైతే మరి 4,000 రూపాయలు పెంచినటువంటి పింఛను బకాయి 7,000 రూపాయలతో మా కాకుండా మరి ఇంటి దగ్గరే అన్నమాట ప్రకారం ఏ రకంగా అయితే అందించి మాట నిలబెట్టుకున్నాము, డిఎస్సి ఇచ్చి ఉద్యోగాలకి ఏ రకంగా అయితే యువతకు అవకాశాలు కల్పించాము, 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే మనం తీసుకొచ్చామో, మీ యొక్క ఆస్తుల్ని కాపాడడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే రద్దు చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కి 25,000 రూపాయలు పెంచి ఇస్తూ ఉన్నామో, 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా సంవత్సరానికి ఫ్రీగా ఏదైతే ఇస్తూ ఉన్నామో, అంటే కష్టాలలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, మరొక పక్కన ఇంత పెద్ద ఎత్తున గ్రామాన అభివృద్ధి కార్యక్రమాల దగ్గర నుండి, రాజధాని నిర్మాణం దగ్గర నుండి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దగ్గర నుండి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఎంత పెద్ద ఎత్తున ఈ 5-6 నెలల్లో ఇన్ని అభివృద్ధి, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేస్తూ ఉంటే ఓర్వలేనిటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా నువ్వు పనికిరావని చెప్పి 11 సీట్లకి పరిమితం చేసినా కూడా దాని నుండి పాఠాలు నేర్చుకోక, పశ్చాత్తాపం లేక మళ్ళీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి కుర్చీ కోసం, మరి అధికారం కోసం మళ్ళీ ఆరాటపడుతూ ఈవేళ ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టేటువంటి విధంగా రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అందులో భాగంగా ఈరోజు కూడా విద్యుత్ ఛార్జీల మీద ధర్నా చేయడానికి ఈవేళ ఏదో వైఎస్ఆర్సీ పిలిపించిందో ఇది నిజంగా చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈవేళ విద్యుత్తు గురించి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతూ ఉంటే నాకు ఒక కథ గుర్తుకొస్తుంది. ఏదైతే మరి కోర్టు విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఒక ముద్దాయి జడ్జి గారితో తండ్రి లేనిటువంటి అనాథను నాకు క్షమాభిక్షను పెట్టండి అని చెప్పి ఆ జడ్జిని అడిగినటువంటి పరిస్థితుల్లో వాస్తవం ఏంటంటే ఆ తండ్రిని చంపింది అతనే. అంటే తండ్రిని చంపి తండ్రి లేనిటువంటి బిడ్డని నాకు క్షమాభిక్ష పెట్టండి అని చెప్పి నేను అనాథనని చెప్పి ఆ రోజు ఏదైతే జడ్జి గారిని అడిగినట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విద్యుత్ ఛార్జీల పెంపు మీద మరి ఈరోజు ధర్నా చేయడం అంటే తాను పెంచినటువంటి ఛార్జీలకి తానే ధర్నాను పిలువడం అంటే రివర్స్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాటను ఈరోజు కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి. నిజంగా విద్యుత్ ఛార్జీల పెంపు మీద ధర్నా చేయాలని అంటే తాడేపల్లి రాజప్రసాదం ముందో
లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరి ధర్నా చేయవలసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈవేళ ఏదైతే మాకు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి పాపాలు శాపాలు మమ్మల్ని వెంటబడుతూ ఉన్నాయి. ఏదైతే ఆ రోజు 2021, 2022 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆ రోజు 3082 కోట్ల రూపాయలు ఆ రోజు ఈఆర్సీ సిఫార్సుతోటి ఆ రోజు ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పి మనందరి నెడ్డి విడిచినటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళీ 2022, 2023లో మరి 6072 కోట్ల రూపాయలు, 2023, 2024 9412 కోట్ల రూపాయలు, మొత్తం మరి 16,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఈఆర్సీకి జగన్మోహన్ రెడ్డి సిఫార్సు చేసి ఏదైతే విద్యుత్ పెంపుకు ఆ రోజే నిర్ణయం తీసుకొని ఎన్నికల ముందు మరి ఇటువంటి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు చేటు తెస్తాయని చెప్పి మరి ఆ 2 సంవత్సరాలు వాటిని అట్లా అట్టిపెట్టి మరి ఈరోజు ప్రజల నెత్తి మీద భారం పెట్టినటువంటి మరి ద్రోహి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనే విషయం ఇవాళ చాలా క్లియర్గా. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే ఈవేళ 5 రూపాయలకి, ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో 5 రూపాయలకి జెన్కో విద్యుత్తు బహిరంగంగా లభిస్తూ ఉంటే తన కమిషన్ల కోసం ఆ రోజు బహిరంగ మార్కెట్లో 8 రూపాయలకి, 15 రూపాయలకి, 14 రూపాయలకి విద్యుత్తును కొనుగోలు చేయవలసిన అవసరం ఏంటి? ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. నీ కమిషన్ల కోసం, నీ అవినీతి కోసం ఈవేళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఈరోజు భారం పెడుతున్నటువంటి పరిస్థితిని ఈవేళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి స్థితి. ఏదైతే నీ పాలనా వైఫల్యం, ఎందుకంటే ఆ రోజు VTPS కానీ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా జాప్యం చేయడం ద్వారా దగ్గర 12,818 కోట్లు ఈవేళ భారం పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కనుక మరి ఆలస్యం అవడం ద్వారా 4,737 కోట్లు ఈవేళ విద్యుత్ మీద భారం పడుతున్నటువంటి పరిస్థితి. ఇది అదేవిధంగా సోలార్ పవర్ మరి సెకీ నష్టం కానీ, అప్పుల మీద వడ్డీ భారం కానీ, నిర్వహణ వైఫల్యం కానీ, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో 1,29,503 కోట్ల రూపాయలు అక్షరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ భారం మోపినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఈరోజు నేను అంకెలతో సహా చెప్తున్నటువంటి స్థితి. మరి ఈరోజు మరి ఈ 1,29,503 కోట్ల రూపాయలు ఇప్పుడు భారం మోపేటువంటి ప్రయత్నమే కాదు, ఆయన పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాలలో కూడా 9 సార్లు, అక్షరాల 9 సార్లు కరెంటు ఛార్జీలను పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి మళ్ళీ పోతూ డిస్కమ్మల మీద భారం వేసి మరి ఏదైతే మరి ఈ యొక్క ఈఆర్సీకి సిఫార్సు చేసి మరి దగ్గర ఇంత భారం ప్రజల మీద పెట్టిన వ్యక్తికి ఈవేళ విద్యుత్ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత, హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంది? ఎందుకంటే ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఆ రోజు 2014లో అధికారంలోకి వచ్చే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్ ఏ రకంగా ఉండేది? 14కి ముందు మీరందరూ మర్చిపోయారు. ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి స్థితి. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఒకసారి పవర్ కట్ అనేవారు, మళ్ళీ ఈవినింగ్ 5 గంటల నుంచి మళ్ళీ 9 గంటలకి మళ్ళీ పవర్ కట్ అనేవారు. ఇవి చెప్పి చేసినటువంటి పవర్ కట్, ఇవి చెప్పకుండా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి స్థితిలో 14లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి విద్యుత్తును అత్యంత చాకచక్యంగా మరి ఆయన మళ్ళీ సంస్కరణలు తీసుకొచ్చి 2019లో ఆయన అధికారం దిగిపోయేటువంటి సమయానికి మళ్ళీ 20,000 మరి మిలియన్ మరి ఏదైతే వాట్స్ మీద ఏదైతే కరెంటు మళ్ళీ ఆయన మిగులు విద్యుత్తుని 2019లో రాష్ట్రానికి అందించినటువంటి పరిస్థితి ఆనాటి మరి చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఆ రకంగా 2014-19లో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా మరి 20,000 మిలియన్ యూనిట్లు ఏదైతే కరెంటు ఉచితంగా మరి ఆ రోజు మరి ఆ ప్రభుత్వానికి మిగులు విద్యుత్తుగా అందించినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి 1,29,503 కోట్ల రూపాయలు ఈవేళ భారం ఈవేళ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి స్థితి నుంచి మళ్ళీ సవాళ్ళని అధిగమించి, ఎందుకంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి తోడుగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికి అండగా ఈరోజు నరేంద్ర మోడీ గారు, మరి వీరిద్దరూ కూడా ఇటువంటి ఏవైతే సవాళ్ళు ఏవైతే ఉన్నాయో
మన మీద పెట్టినటువంటి పెనుభారం ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా ఒక్కొక్కటి కూడా అధిగమించి రేపు భవిష్యత్తులో, ఎందుకంటే మళ్ళీ ప్రజలకి ఒక నాణ్యమైనటువంటి కరెంటు ఇచ్చేటువంటి విధంగా ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్సీపీకి లేదనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మరి ఇంకా శంకుస్థాపనల కార్యక్రమంలో అదేవిధంగా మన ఏదైతే కొత్తపేటకు సంబంధించి వాటర్ వర్క్స్, గోపాలగుంట ఇవన్నీ కూడా వాటర్ వర్క్స్ ఉన్నాయి. ఇంకా శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దయవుంచి గ్రామస్తులకు కూడా అన్యదా భావించకుండా, ఎందుకంటే మన ప్రీతమ ప్రధాని ఆ రోజు మీ అందరికీ తెలుసు 2004 నుంచి 14 వరకు 10 సంవత్సరాలు మరి ఆయన ప్రధానిగా ఈ దేశానికి విశిష్టమైన సేవలు అందించినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఏదైతే ఉన్నారో మరి నిన్న ఆయన అకాల మృతి, ఆయనకు కూడా మరి సంతాపం తెలియజేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు కూడా మరి భగవంతుడు మరి యొక్క ధైర్యం అందించాలని కోరుకుంటూ, మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడే మరి ఈ యొక్క న్యూస్ ద్వారా కూడా రావడం జరిగింది. 5 రోజులు సంతాప దినాలుగా మన రాష్ట్రం కూడా పాటించాలని చెప్పి ఏదైతే ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దానితో పాటిస్తూ మరి మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు ఏవైతే ఉన్నాయో మరి అవి మరి ప్రస్తుతం క్యాన్సిల్ చేస్తూ ఉన్నాం. అందుచేత దయవుంచి మరి గ్రామస్తులు అన్యదా భావించకుండా అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.